Hello guys, this video is made for entertainment purpose only and not to offend any person, religion, caste, fandom or any other situation. And yes, we appreciate constructive criticism but would not encourage abuse or bullying. Say no to cyberbullying. Thanks a lot. సంక్రాంతి విన్నర్ ఎప్పుడు అనౌన్స్ చేస్తావునా? సంక్రాంతి వీడియో ప్లాన్ చేసావా? సుహేల్, సంక్రాంతి అయిపోయింది, సినిమాలు అయిపోయాయి, అన్ని మూవీస్కి రివ్యూస్ కూడా అప్లోడ్ చేశావు. సంక్రాంతి విన్నర్ వీడియో ప్లాన్ చేయి. మొన్న సంక్రాంతికి వచ్చిన మూవీస్లో విన్నర్ ఏది? అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ టీఎఫ్ఐ. హోప్ అందరూ ఫ్యామిలీస్తో పండగని బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. ఫస్ట్గా వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమింగ్ టు ద వీడియో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్తో రామ్ చరణ్ అన్న, డాకు మహారాజ్తో బాలయ్య బాబు అండ్ సంక్రాంతికి వస్తున్నాంతో వెంకీ మామ ముగ్గురు ఈ పండక్కి ఎంటర్టైన్ చేసేకొచ్చారు. ఈ మూవీస్లో మెజారిటీ ఆఫ్ ఆడియన్స్కి ఏ మూవీ నచ్చింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మూవీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, నాకు పర్సనల్గా బాగా నచ్చిన మూవీస్ ఏవో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీన్ని బట్టి మనం సంక్రాంతి విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం, వచ్చేయండి. ముందుగా మనం గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే ఈ సంక్రాంతి సీజన్లో ఏదైనా మోస్ట్ అన్లక్కీయెస్ట్ ఫిలిం ఏదైనా ఉందంటే అది మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజరే. ఎందుకంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఈ మూవీ మొత్తం ఒక కాంట్రవర్సీ చుట్టూ తిరిగింది. మన రివ్యూలో చెప్పినట్టే ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది, కానీ చాలా ఫ్లాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఉండేది మన శంకర్ గారే. రీజన్గా ఆయనే చెప్పారు, నేను తీసిన మూవీ నాకే సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు అని చెప్పి. ஆனால் எல்லா ஃபிலிம் மேக்கர் தான் என்ன பண்ணாலும் திருப்தி வராது. எனக்கு கண்டிப்பாக இன்னும் நல்லா பண்ணியிருக்கலான்ற எண்ணம் இருக்குது. இன்னொன்று நிறைய நல்ல காட்சிகள் நல்ல விஷயங்கள்லாம் வந்து ட்ரிம் பண்ணும்போதில் நிறைய விஷயங்கள் மிஸ் பண்ணி ஆமாம் 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 அவ்வளோத்தையும் வைக்க முடியாது. ஆனால் அந்த கதைக்குள்ளே தான் அவ்வளோ வருது. நீங்கள் எடுக்கும்போது எத்தனை டூரேஷன்? எனக்கு வந்து ஒரு 5 hours மேலே வந்து சிலை செதுக்கிற மாதிரி தானுங்க. வந்து ஒரு நல்ல சிலையை செதுக்கணும்னா நான் அது கல்லெல்லாம் போனதா அல்ல அப்படியே வச்சுட்டேன், மார்பிள் ஆச்சு அப்படியே வச்சுக்கிட்டா சிலை எங்கேருந்து வரும். స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏ ఒక్కటి కలిసి రాలేదు ఈ మూవీ టీంకి. అటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళు రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా జనాల్లోకి అసలు రీచ్ వెళ్ళలేదు. బిగ్గెస్ట్ ప్లస్ అయిన నానా హైరానా సాంగ్ కూడా ఎంతో ఖర్చు పెట్టి తీశారు ఇప్రారెడ్డి కెమెరాతో. అలాంటి సాంగ్నే ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఎత్తేసారు. జనాల్లో బాగా వెళ్ళిన అప్పన్న క్యారెక్టర్ని కూడా ఏదో క్యామియో లాగా చేసి పెట్టేశారు. అది ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేసి రన్ టైం ఎక్కువ ఇచ్చింటే మూవీకి చాలా వరకు ప్లస్ అయ్యేది. ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్తో రావడంలోనే ఈ మూవీ చాలా వరకు ఫెయిల్ అయ్యింది. ఇక గేమ్ చేంజర్ టీం నుండి కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టరు, యాక్టర్స్ వీళ్ళందరూ సినిమాకి ఓవర్ హైప్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి థియేటర్లో వెళ్ళి చూసిన సినిమాకి అస్సలు సింక్ లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి కూడా అసలు రీచ్ అవ్వలేదు మూవీ. అందుకనే ఫస్ట్ డే నుంచి టాక్ మొత్తము నెగిటివ్గా మారిపోయింది. వేరే వేరే ఫ్యాండమ్స్ వాళ్ళందరూ కూడా ట్విట్టర్లో డే 1 నుంచే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. శంకర్ గారు కూడా సినిమాటిక్ లిబర్టీని బాగా వాడేశారు. ఐఏఎస్ అంటారు, ఐపీఎస్ అంటారు, సీఎం అంటారు, ఎలక్షన్ కమిషన్ అంటారు. అసలు ప్రాపర్గా ఎగ్జిక్యూటివ్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. శంకర్ సారు పాటలపై పెట్టిన శ్రద్ధ ఏదో ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీద పెట్టింటే ఈ పాటికి మూవీ కొంచెం సేవ్ అయినా అయ్యేది. ఇలా మాట్లాడుకుంటే 1, 2 కాదు, చాలా ఫ్లాస్ ఉన్నాయి. అందుకనే మేము గేమ్ చేంజర్ నుంచే ఒక సపరేట్ వీడియో రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే మూవీ వెంకీ మామాస్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ ఆడియన్స్ టేస్ట్ కి మ్యాచ్ అయ్యే సినిమాలు చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పి ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. అనిల్ రావుపూడి ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఈ మూవీ ఫన్ అండ్ ఎమోషన్స్ తో కరెక్ట్ గా బ్లెండ్ అయ్యి
ఎలాంటి క్రింజ్ కామెడీ లేకుండా ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా స్టాండర్డ్ అయ్యింది. ప్రతి ఈవెంట్ కి వెళ్ళి ప్రమోషన్స్ ఎక్సలెంట్ గా చేశారు. గోదావరి గట్టు సాంగ్ ప్రమోషనల్ కంటెంట్ గా ఆడియన్స్ లోకి చాలా బాగా వెళ్ళింది, మంచిగా రీచ్ అయ్యింది. సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం ఈ ఒక్క సాంగే. ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకటేష్ గారి కామెడీ, సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏమంటే బుల్లిరాజు క్యారెక్టర్ అందరికి బాగా వర్కౌట్ అయ్యింది. అందరూ థియేటర్ లో పగలబడి నవ్వుతున్నారు ఆ ఒక్క క్యారెక్టర్ కి. అందుకే బుకింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఈ థియేటర్ లో వాకింగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. వెంకీ మామ కూడా ప్రీవియస్ గా వచ్చిన సంక్రాంతికి సైంధవ్ మూవీతో ఫ్యాన్స్ అందరికి డిసప్పాయింట్ చేశాడు. కానీ ఈ సంక్రాంతికి చూడాల్సిన మూవీగా, అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీగా ఈ మూవీ కన్సిడర్ చేసి ఫ్యామిలీస్ అందరూ ఎగబడి వెళ్తున్నారు థియేటర్ కి. ఈ సంక్రాంతికి మంచి కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. ఫ్యాన్సే కాకుండా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే మూవీ బాలయ్య బాబు డాకు మహారాజ్. ఈ మూవీకి త్రూఅవుట్ స్టోరీ లైన్ రొటీన్ ఉన్నప్పటికీ బాబీ తనదైన స్టైల్లో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్ స్టఫ్ అయితే సెకండ్ హాఫ్ మొత్తము సాలిడ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. రజనీకాంత్ కి బక్కోడు ఎలాగో మన బాలయ్య బాబుకి బండోడు అలాగని చెప్పి మళ్ళీ తమను ఇంకోసారి ప్రూవ్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ ని తమ్మని బీజిఎం బాగా ఎలివేట్ చేసి మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్ డెలివరీ చేసింది. టామ్ జాకో యునిక్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ అండ్ ప్రజ్ఞా జైస్వాల్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. బాలయ్య బాబు అండ్ డైరెక్టర్ బాబీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది పర్ఫెక్ట్ గా డెలివరీ చేశారు. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ సంక్రాంతి మాస్ ఎంటర్టైనర్ ఇది. కమింగ్ టు ద కంక్లూజన్, ఈ సంక్రాంతి విన్నర్ వెంకీ మామాస్ సంక్రాంతికి వస్తున్న మూవీ. ఎందుకంటే అటు ఫ్యామిలీ ఆడియన్స్ కే కాకుండా జనరల్ ఆడియన్స్ ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. థియేటర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి వెళ్తున్నారు. థియేటర్ లో ఉన్న సీట్లు సరిపోక వేరే ఎక్స్ట్రా చైర్స్ కూడా వేయించి, అదే కాకుండా జనాలు కింద కూర్చొని మరీ కూడా చూస్తున్నారు ఈ మూవీని. సో యునానిమస్ గా ఈ సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్న మూవీనే భయ్య. అలా అని వేరే మూవీస్ పర్ఫామ్ చేయట్లేదని కాదు, డాకు మహారాజ్ కూడా మాస్ ఎంటర్టైనర్ గా స్టాండర్డ్ అయింది ఈ సంక్రాంతికి. అండ్ గేమ్ చేంజర్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి మూవీకి యావరేజ్ గా అయిపోయింది. వీఆర్ వెరీ క్లోజ్ టు 500 సబ్స్క్రైబర్స్ అండ్ వెరీ నియర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్టే మా ఎనర్జీ. ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకోటి, ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీ రివ్యూస్ మన ఛానల్లో అప్లోడ్ చేసాము. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.